ఇదే ఎట్లుంది పరిస్థితి? మండే అసలు యాక్చువల్గా చిల్లు ఉంటుంది అనుకున్నాం కానీ మరీ డల్ ఉంది ఈరోజు. వావ్, సో స్వీట్. హాయ్ బాయ్స్. సుజన్ వ్లాగ్స్కి ఈరోజు మేము వర్క్ చేద్దాము. సరే బాబు. ఇక్కడ యశ్వంత్ ఉన్నాడు. యశ్వంత్కి ఈరోజు 2 నెంబర్. ఇదే ఎట్లుంది పరిస్థితి? భరిస్తున్నా మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆఫీస్కి వచ్చినా. మార్నింగ్ నుంచి పవర్ లేదు. చూడండి మా వాళ్ళంతా ఖాళీగా కూర్చున్నారు. అసలు అనవసరంగా వచ్చినాం. అసలు ఏం చేద్దాం? మండే అసలు యాక్చువల్గా చిల్లు ఉంటుంది అనుకున్నాం కానీ మరీ డల్ ఉంది ఈరోజు. ఏం చేద్దాం? మండే అసలు యాక్చువల్గా చిల్లు ఉంటుంది అనుకున్నాం కానీ మరీ డల్ ఉంది ఈరోజు. ఆఫీస్ మొత్తం పవర్ లేదు. వాడిని చూడండి పాప ఎట్లా కూర్చుండో, దిక్కు దిగానే లేకుండా. అరే రమేష్ చూడరా. వావ్, సో స్వీట్. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. అట్లుంటే మా బాయ్స్ తోటి. ఇంకా సృజన్ యాజ్ యూజువల్ ఫోన్ పట్టుకోండి. మనల్ని ఎవరు రాయలేదు అక్కడ. శ్రీకాంత్ గారు ఇప్పుడే డ్యూటీకి ఎక్కిండు. కూలి పని చేస్తుండు. మేమంతా మేస్త్రీలేము మాకు, సో మాకు టెన్షన్ లేదు. అట్లా మా మేనేజర్ చేస్తున్నాడు, మేము కూర్చొని చూస్తున్నాం అంతే. అరే చూపిరా నీ iPhone 16. అరే నీ అబ్బా, కరెంట్ లేదు. వీడేమో మ్యాక్కి ఛార్జింగ్ పెట్టిండు. డేవిడ్ ఆడ ఊపుకుంటూ కూర్చున్నాడు, కనిపిస్తున్నా. డేవిడ్ నమస్తే. ఎట్లుంది సిచ్యువేషన్? నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్, కానీ ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. చెప్పినా ఎవరికి అర్థమవుతుందో కూడా తెలియట్లేదు. ఒక వస్తుంది గాదట్లేదు. ఎందుకు ఇలా అక్కడ సుకన్యక ప్లేస్లో కూర్చోదు చూడు ఎట్లుంది అక్క. ఆరామ్సే అది విండో ఓపెన్ చేసుకొని కూర్చుంది, కాలు మీద కాలు వేసుకొని. అట్లా కూర్చోవాలి. KGF ధనుష్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. KGF ధనుష్. అది ఆఫీస్లో మొత్తం ఖాళీ. సో ఇది పరిస్థితి మాది. ఉడకపోస్తుంది గాయస్. అసలు ఆఫీస్లో ఒక రోజు మొత్తం కరెంట్ లేకపోతే సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఇట్లుంది పరిస్థితి. బాగానే ఉంటుంది. రాజేష్కి ఏంది హ్యాపీగా ఉంటాడు, ఎట్లా వర్క్ చేయడు ఎప్పుడు. రాజేష్ చెప్పు రాజేష్. ఓన్లీ చేంజెస్. ఏంటి మమ్మీ ఎవడు? చేంజెస్ రాజేష్. మైగ్రేన్ షరత్ గాడు ఏడి సార్ వర్క్ చేస్తారు. చాలా గాడి దిగినాడు, గాడి నదిగా పని చేసినట్టు ఆల్రెడీ ముక్కలకి లోపలికి ఉంటాడు మా మైగ్రేన్ షరత్ గాడు. ఇన్ కేసు వానికి హెడ్ఏక్ వచ్చినా రాకపోయినా మైగ్రేన్ అంటాడు, ఏదున్నా లేకపోయినా హాలిడేస్ పెడతాడు, మళ్ళీ శాలరీ సరిపోవట్లేదు అంటాడు. ఇట్లా లీవ్లు పెడితే శాలరీ ఎడికెళ్ళి వస్తే మళ్ళీ హైక్ అడుగుతాడు వాడు. ఏ మొఖం చూసిస్తారు ఇంకా వాడిని. అది ఏం లేదు, ఖాళీ బిల్లి టైం పాస్ అవుతలేదు ఎవ్వరికి. కరెంటు పోయింది, వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు. ఇప్పుడు నాకు తెలిసి వీడు నితిన్ గాడు 7 o'clock వచ్చిండు. వాడు ఎర్లీగా వెళ్ళిపోదామని 7 o'clock నుంచి ఇంతవరకు అసలు
ఏమంటారు పవర్ లేదు. చూద్దాం. మీ ఇప్పుడు వచ్చి ఒక 3 hours అవుతుంది కదా, 3-4 hours అవుతుంది. ఇంతవరకు కరెంట్ లేదు. ఘోరంగా వేడి ఉన్నది అసలు. ఒక్కొక్కరికి సఫకేటింగ్ ఉన్నది. వీళ్ళు ఇంకో వస్తుండే చూడు. నేను వచ్చాను. ఆ గ్యాస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వట్టేసి ర్యాపర్ పట్టేసి అది సంగతి. సో టోటల్ మా టీం మొత్తంలో వీడు ఒక్కడే పని చేస్తుండు. ఎందుకంటే వానికి మాత్రం వర్క్ ఇచ్చిండు ఈరోజు. మాకేం లేదు. అందరు ఖాళీ సుకూన్. రోజు లీవ్ పెడతాడు వాడు. మేము మాత్రం డైలీ వస్తాం. వానికి డైలీ లీవ్ పెట్టిండు కాబట్టి వానికి ఈరోజు వర్క్. మేము డైలీ వస్తాం కాబట్టి మాకు ఈరోజు ఏం లేదు. ఏం మంచిది. అవును మరి నిజాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు చూడు ఎట్లున్నాడు చూడు. అది సో తెలుసు కదా ది ఫేమస్ స్టార్ మనోడు. బాగుంది. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి జూమ్ అవుట్ చేస్తాడు కానీ చూడండి పనే ఉండదు గాయస్. మామిడికి ముందు తేవడం తప్ప. గాయస్ ఇట్స్ ఆల్రెడీ 3 o'clock. స్టిల్ ఇప్పటికీ పవర్ రాలే. ఎవరికి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఫుల్ సఫకేట్ అవుతుంది అసలు. ఎండ మండింగ్, చెమట పుట్టింగ్, నో రెయిన్, నథింగ్. ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక 5 days నుంచి కంటిన్యూగా రెయిన్ వస్తుంది. వెదర్ మొత్తం కూల్ ఉంది. ఈరోజు ఫుల్ ఎండ, పవర్ లేదు. సే సంథింగ్. ఈరోజు ఆఫ్టర్నూన్ మేము ఏం తిన్నామంటే ఏం తినలేదు. ఎందుకంటే పవర్ తీసుకొని రాలేదు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారే. ఒక్కడే తిన్నారు రోజు పిలిచే తోడు ఈరోజు ఎందుకు వెళ్ళాలి అడగండి మీరు. అసలు రాజేష్ ఆఫీస్కి వచ్చిండని కూడా గుర్తులేదు నాకు. అందుకే విలువలే. మహా దారుణం అండి. మహా దారుణం. ఏ రైన్ టైం అంటే ఏ రైన్ పొద్దున్నే 6 గంటలకు వచ్చాడు. 6 గంటలకు పాలు వినడానికి వచ్చినట్టు. Hi friends, what is this very wood cutting, short putting, please management. చూద్దాం ఇంకెన్ని గంటలు పవర్ రాకుండా ఉంటుందో. ఆర్టిస్ట్కి కాదు. ఇన్ కేస్ పవర్ రాకపోతే మాత్రం వెళ్ళిపోతాం అందరం కలిసి బయటికి. అంతే. ఏమంటావు సృజన్? వంకాడ అవుతారా? సరే. ఇంకొక పెద్ద అడ్వాన్స్ ఒక అమ్మాయి. హాయ్ బాయ్స్. ఎవరు నడు ఆడ ఆపు ముంగట వెళ్ళిపోయావు. ట్యాబ్ కావాలి.